మంత్రపాఠः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। ఇప్పుడు మనము ధ్యానం స్థితిలో కూర్చోడానికి ముందుగా మనము ఎక్కువ సేపు కూర్చోవడానికి దీర్ఘకాలంగా కూర్చోవడానికి ముందు కొన్ని శారీరక క్రియాకలాపాలను చేసుకుంటే మనం ఎక్కువసేపు కూర్చోడానికి ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే మనం ఏదో వామప్ అని చెప్పి చేసుకుంటూ ఉంటాం, ఎక్కడన్నా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం. అలాగా మనం అలా ఎక్కువ కాకుండా సామాన్యంగా ముందు మన శరీరంలో ఉండే అవయవాలు ఏవైతే కొన్ని వాటిని కదిలిస్తూ మనం చేతులు పైకి కిందికి సైడ్ మనం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం ఇంట్లో కూర్చొని. అటువంటివే ముందు మనం చేసుకోవాలి, శరీరాన్ని కదిలించుకోవాలి. కాబట్టి మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే కొన్ని చేతులు కాళ్ళు మీకు అనుకూలంగా ఉండే విధంగా ఒకసారి ముందు చేతులు తీసుకోండి. చేతులు రెండు సైడ్ని తీసుకొని సైడ్న పైకి అలా 2-3 సార్లు అనండి. రెండు చేతులు స్ట్రైట్ గా పెట్టుకొని పైకి అట్లా 3 దిశల్లో, మీ ముందుకు, తర్వాత మీ పక్కలో, తర్వాత పైకి నిదానంగా ఒకసారి చేతిని కలిగించుకోండి. అక్కడ ఎందుకంటే ఈ నసనాడులు ఎక్కడైనా ఒకే చోట కూర్చొని ఉంటాం కాబట్టి వాటిలో కదలికలు చేంజ్ అవుతాయి. ఎక్కడైనా నసనాడులో సూక్ష్మనాడులు ఉంటాయి కాబట్టి రక్త ప్రసారం, రక్త ప్రవాహం ఎక్కడైతే ఆగి ఉంటుందో, సామాన్యంగా ఉంటుందో అది పూర్తిగా ఓపెన్ అవుతుంది. ఎటువంటి ఆటంకాలకుండా ఉంటుంది. కాబట్టి మీ చేతులను ఒకసారి 4 వైపులా కిందికి పైకి చిన్నగా మీకు అనుకూలంగా ఉండే విధంగా చూసుకోండి. అలాగ చేసిన తర్వాత కొంచెం వెనక వైపు కూడా 2 చేతులను ఎడమ వైపు పెట్టి వెనక వైపు బ్యాక్ చూడండి. అలాగే మళ్ళా యథాస్థితిలోకి వచ్చేసి మళ్ళీ అదే విధంగా కుడి వైపున కూడా 2 చేతులు వెనక్కి పెట్టేసి వెనక వైపు చూడండి. అలా చూసేటప్పుడు మెల్లగా మీ మెడను కూడా అలాగే పక్కకు తిప్పుకోవాలి. మెడను కూడా వెనక వైపు తిప్పుకోండి. అలాగా ఇది కూడా ఒక 2 సార్లు చేయండి. మళ్ళీ అదే విధంగా కొంచెం నడుము భాగం అంతా కూడా ఫ్రీ అయిపోతుంది. ఎక్కువ బలవంతంగా ఏది చేయొద్దు. మీరు ఎంతవరకైతే చేయగలుగుతారో అంతవరకు, ఎంతవరకైతే బెండ్ కాగలుగుతారో అంతవరకు బెండ్ అవ్వండి. ఇప్పుడు అలాగే మీ మెడలను కూడా, మెడ భాగాన్ని కూడా ఎడమ వైపున, అదేవిధంగా కుడి వైపున, మళ్ళీ ముందు మధ్యలో ఉంటాం మనం. ముందు ఒకవైపు ఎడమవైపు తీసుకెళ్తాము, మళ్ళా స్ట్రైట్ తీసుకొస్తాం, మళ్ళీ అక్కడి నుంచే ఎడమ వైపు తీసుకెళ్తాము, మళ్ళీ స్ట్రైట్ తీసుకొస్తాం. అలాగా చిన్నగా మెడకు సంబంధించి ఎక్సర్సైజ్ చేయండి. అనుకూలం. కొంచెం మెడ అది తిప్పడం వల్ల మనకు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఏమవుతుంటే ఆ నరాలు పట్టుకోకుండా ఉంటాయి, లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. చిన్నగా మీకు అనుకూలంగా ఉండే విధంగా చేయండి. అలాగే కొంచెం మెడను పైకి ఎత్తడము, కిందికి అనడము, పైకి కిందికి చిన్నగా అనండి. అలాగా 2 సార్లు చిన్నగా చేసుకోండి. ఎక్కువ చేయొద్దు. మీకు
శక్తి సామర్థ్యం ఎంతవరకు అయితే చేయగలుగుతుందో అంతవరకు ఎక్కువగా ఇబ్బంది పడే విధంగా చూసుకోవద్దు. నిదానంగా తిప్పండి. చెప్పాకని చెప్పి ఎక్కువ తిప్పొద్దు. నిదానంగా. అదేవిధంగా మెడను కూడా చిన్నగా కింది నుంచి పైకి, పై నుంచి కిందికి అలా చిన్నగా తిప్పండి. నిదానంగా తిప్పాలి. ఏది బలవంతంగా చేయొద్దు. నిదానంగా చేయండి అలాగా. ఇప్పుడు మీ కళ్ళను మళ్ళీ స్ట్రైట్ గా ఉంచేయండి. ఇప్పుడు మీ కళ్ళను ముందుగా ఎడమవైపు చూడండి. ఓన్లీ గుడ్లు మాత్రమే తిప్పాలి. నిదానంగా చూడండి. బలవంతంగా చేయండి. మామూలుగా మన పక్కకు చూస్తాం, మెడను తిప్పకుండా కేవలం కనుగుడ్లను తిప్పండి. లైట్ గా పక్కకు చూడండి అంతే. దానికోసం విశిష్టమైన ప్రయత్నం చేయొద్దు ఒకేసారి. అలాగే ఎడమ వైపు చూడండి. మళ్ళీ అలాగే కుడి వైపున, అలాగే ఎడమ వైపున చూడండి. ఇప్పుడు అదే కనుగొంటాం, పైకి కిందికి చిన్నగా పైకి చూడండి. తలకాయ తిప్పొద్దు, కేవలం కనుగుడ్లను మాత్రమే తిప్పండి. మళ్ళీ కిందికి. ఇప్పుడు ఆ ప్రయత్నం చేయండి. చిన్నగా ఆ కనుగుడ్లు తిప్పే విధంగా రౌండ్ గా తిప్పడానికి ప్రయత్నం చేయండి. మన పైన ఒక గోల్ చక్రం ఉంటే ఆ చక్రం వైపు, లైన్ వైపు చూస్తూ ఉంటా అలాగా ప్రయత్నం చేయండి. ఒక గోల్ చక్రం మీ ఎదురుగా ఉందనుకోండి, దానికి 4 వైపులా ఆ చక్రం రౌండ్ గా చూస్తున్నాం, మన కనుగుడ్లు తిప్పుతూ ఉన్నాం. అలాగా ప్రయత్నం చేయండి చిన్నగా. బలవంతంగా ఇది చేయొద్దు. అభ్యాసం ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, కానీ కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఒకేసారి చేయకూడదు. నిదానంగా అట్లా కుడివైపున ఎడమవైపున రౌండ్గా కనుగుడ్డను తిప్పడానికి ప్రయత్నం చేయండి. అస్తు. ఇప్పుడు మీ కాళ్ళు చాపుకోండి. మీ కాళ్ళు కొంచెం ఫ్రీగా చాపుకోండి. అలాగే అలాగే ఈ కాళ్ళు మెడిమ భాగాలు ఉంటాయి కదా, వాటిని తిప్పాలి 4 వైపులా. కాళ్ళ భాగం కింద పాద భాగం ఏదైతే ఉందో వాటిని 4 వైపులా తిప్పండి. 4 వైపులా. అంటే ముందు కుడివైపు ఒక పక్క, కుడివైపు తిప్పండి, తర్వాత ఎడమ వైపు, అట్లాగా 2 వైపులా కుడి ఎడమ వైపుని తిప్పాలి. చిన్నగా అలాగా చూసుకోండి. అలా చేసిన తర్వాత కొంచెం మీ కాలు బెండ్ చేసి మోకాలు మడుచుకోండి. ఎంతవరకు రాగలుగుతుందో చిన్న మడచండి. ఒక కుడి కాలు పైకి ఎత్తండి, తర్వాత చాపండి. అలాగే విధంగా మళ్ళీ ఎడమ కాలు పైకి ఎత్తండి, చిన్న మళ్ళీ అలాగే పెట్టేసేయండి. ఇప్పుడు చేతి మణికట్టు భాగాన్ని కూడా తిప్పండి. కాలు చాపుకొని చేతి ముందు మణికట్టు తిప్పండి. తర్వాత వ్రేళ్ళు కూడా లోపలికి బయటికి, మనం పిడికిలు బిగిస్తాం వదులుతాం, పిడికిలు బిగించడం వదలటం అలా చేయండి. అంతకంటే ముందు ఒకసారి 4 వైపులా ఆ పిడికిలు మూత మూసుకొని కూడా 4 వైపులా తిప్పండి. కుడి వైపున ఎడమ వైపున. ఏది చేసినా 2 వైపులు చేయాలి, ఒకే వైపు చేయకూడదు. కుడి ఎడమ 2 వైపులు చేయాలి. అది కూడా సమానంగా చేయాలి. మనం కుడివైపు 2 సార్లు తిప్పామనుకుంటే ఎడమవైపు 2 సార్లు తిప్పాలి. కుడివైపున 3 సార్లు చేసామంటే ఎడమవైపు 3 సార్లు చేయాలి. అట్లా ఒక చేతి ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అలా ఉండదు, సమానంగా బ్యాలెన్స్ తో ఉండాలి మనము.
అస్తు. ఇప్పుడు మెల్లగా కాళ్ళు మడుచుకోండి. ఇప్పుడు మీకు అనుకూలమైన ఆసనంలోకి తీసుకొని వచ్చేయండి. మీకు అనుకూలమైన ఆసనం సిద్ధాసనం కావచ్చు, పద్మాసనం కావచ్చు, సామాన్యంగా మీకు ఎక్కడ ఫ్రీగా కూర్చోగలుగుతారో అలాంటి ఆసనం తీసుకోండి. స్థిర సుఖమాసనం. స్థిరంగా, సుఖంగా ఉండే ఆసనం ఏదైతే ఉందో ఆసనంలో కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉంచుకోండి. వెన్నెముక నిటారుగా ఉంచుకోండి. మీ మెడ కూడా గర్దనం అంటే మెడ కూడా స్ట్రైట్‌గా ఉండే విధంగా చూసుకోండి. ఎటువైపు బెండు కాకుండా ఫ్రీ కూర్చోండి. ఇప్పుడు పొజిషన్ తీసుకోండి. 2 చేతులు పైకెత్తుతూ నమస్కార ముద్రలోకి తీసుకెళ్ళండి పైకి. 2 చేతులు పైకెత్తండి. 2 చేతులు కలపండి. స్ట్రెయిట్‌గా ఉండాలి. ఇప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ చూసుకోండి. బాడీ పొజిషన్ చూసుకోండి. మెల్లగా అదే గుంటూ మెడ స్ట్రెయిట్‌గా పెట్టి మెల్లగా ఆ చేతులు కిందకి తీసుకొచ్చేయండి. అలాగే ఉండండి మీరింకా. ఇప్పుడు ఈ చేతులు మీకు అనుకూలమైన స్థానంలో మీ మధ్య భాగాన పెట్టుకోవచ్చు. మోకాళ్ళ మీద పెట్టుకోవచ్చు. లేదంటే మధ్యలో 2 చేతులను జోడించి పెట్టుకోవచ్చు. మీకెక్కడ ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ చేతులు స్థిరంగా ఉండే చోట పెట్టుకోండి. ఇప్పుడు ఎక్కడైనా లాగి ఉంటే గిన అలా అనిపిస్తేనే కొంచెం ఫ్రీ చేసుకోండి. అలాగే కూర్చోవద్దు. ఇప్పుడు స్థిరంగా కూర్చున్నారు. ఇప్పుడు కదలకుండా అదే స్థితిలో ఉండండి. అదే ఆసనంలో ఉండండి. ఇప్పుడు కోమలంగా మీ కళ్ళను కూడా మూసుకోండి. కళ్ళు తెరవద్దు చెప్పేంత వరకు. మన కళ్ళు మూసుకొని చాలా కోమలంగా మూసుకోవాలండి. బలవంతంగా గట్టిగా లాగి బిగించి పట్టుకోకూడదు. గట్టిగా మూత వేయకూడదు. మన సామాన్యంగా సహజ స్థితిలో ఏ విధంగా కళ్ళు మూసుకుంటామో నిద్రపోయేటప్పుడు కానీ ఇంకేదైనా కానీ సహజ స్థితిలో అలాగ మూసుకోవాలి. మీ నేత్రులను కోమలంగా బంద్ చేసుకోండి. ఇప్పుడు 3 సార్లు ఓంకారాన్ని మీరు కూడా అక్కడ గట్టిగా అనండి. మీరు అక్కడ ఆ ప్లేస్‌లో ఉంటారు కాబట్టి మీకు ఏ విధంగా ఉంటే కొంచెం ఓంకారాన్ని 3 సార్లు రాగయుక్తంగా ప్రయత్నం చేయండి. శ్వాస పీల్చుకోండి. మనసులో పరంపిత పరమాత్మ యొక్క నిజమైనటువంటి ముఖ్యమైనటువంటి ఓంకారాన్ని స్మరిస్తూ ఉండండి. అంటే ఈశ్వరుని యొక్క అభిధేయ నామం, వాచక నామం ఓంకారం కాబట్టి ఆ పరమేశ్వరుని భావన మీలో ఉండాలి. అంటే సర్వరక్షకుడు, అన్ని రకాలుగా రక్షించేవాడు పరమాత్మ, జీవాత్మ యొక్క కళ్యాణం చేకూర్చేవాడు అనే భావన, అందరికీ అన్ని రకాలుగా రక్షణ ఇచ్చేటువంటి భావన మీలో ఆ ఓంకారాన్ని పఠించే సమయంలో పరమాత్మ యొక్క భావన మీలో మనసులో పెట్టుకోండి. శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకొని ఓంకారం చెప్పేటప్పుడు ఓ పైన పైకి వెళ్తూ ఉండాలి. ఓంకారం ఓ పైన ఎంతైతే మనం పైకి వెళ్ళామో అంతే మళ్ళీ కిందికి రావాలి. అన్నప్పుడు మనం ఈ విధంగా అంతే కిందికి రావడానికి ప్రయత్నం చేయండి. అంటే పైకి స్వరాన్ని ఎంతైతే పైకి తీసుకెళ్ళామో క్రిందికి వచ్చేటప్పుడు అంతే సమభాగంలో వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. సో శ్వాస మనం పైకి వెళ్ళేటప్పుడు శ్వాస తీసుకుంటాము. కిందికి వచ్చేటప్పుడు శ్వాస మెల్లగా వదులుతూ ఉంటాము. శ్వాస బయటకు వెళ్తూ ఉంటుంది. శ్వాస తీసుకోండి.
కొంచెం రిలాక్స్ అవ్వండి. మీ శ్వాస ప్రశ్వాస అనేది సహజ స్థితిలో వచ్చేంత వరకు అలాగే ఉండండి. మీ శ్వాస అనేది సహజ స్థితిలో వచ్చిన తర్వాత మళ్ళీ మెల్లగా శ్వాసను లోపలికి తీసుకోండి. మనసులో పరమాత్మ యొక్క భావన మళ్ళీ ఒకసారి శ్వాస తీసుకోండి. ఇప్పుడు మీరు ఏ ఆసనంలో కూర్చున్నారో అక్కడ ఏవైనా అవయవాలు కొంచెం ఇబ్బందికరంగా సహజంగా లేకుంటే గిన ఒక్కొక్క అవయవాన్ని కదిలిస్తూ దాన్ని సరి చేసుకోండి. ముందుగా పాదాల నుంచి మీ 2 పాదాల్లో కాళ్ళ యొక్క 2 పాదాలలో ఏమైనా అసహజ స్థితి ఉంటే దాన్ని సరి చేసుకోండి. కదలకూడదు. ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే కేవలము. అలాగే కొంచెం పైకి వచ్చేసి మీ 2 మోకాళ్ళు ఏమన్నా అసహజ స్థితిలో ఉంటే వాటిని కూడా సరి చేసుకోండి. అలాగే మీ నడుము భాగంలో కూడా అడ్జస్ట్మెంట్ అవసరం అనుకుంటే సరి చేసుకోండి. మీకు ఏ రకంగా అనుకూలంగా అనిపిస్తే ఆ రకంగా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అలాగే పైకి వెళ్తూ మెడ వరకు, గొంతు వరకు భాగం ఏదైతే ఉందో దాన్ని కూడా సరి చేసుకోండి. అలాగే మీ చేతుల్లో కూడా దాన్ని అనుకూలమైన స్థితిలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కదలకుండా ఉండే విధంగా. ఇప్పుడు కదలకుండా ఉండాలి. అలాగే మీ మెడను కూడా శిరోభాగం కూడా స్థిరంగా ఉండే విధంగా, స్ట్రైట్‌గా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు ఈ వెన్నెముక భాగం కూడా నిటారుగా ఉందో లేదో చూసుకోండి. దానికోసం విశిష్టమైన ప్రయత్నం చేయొద్దు. ఎక్కువ లాగి కూర్చోవద్దు. సహజ స్థితిలో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ఏవి మాంసపేశీలు అంటే నసనాడులు లాగి పట్టుకోవద్దు. మొత్తం శరీరం అంతా కూడా శిథిలత్వంలో అంటే సహజ స్థితిలో ఉండే విధంగా ఈ బాడీ మొత్తం చూసుకోండి. మీకు మొత్తం బాడీ మొత్తం ఇప్పుడు నేను అనుకూల స్థితిలో కూర్చున్నాను అనే విధంగా మీరు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు మనసులో సంకల్పం తీసుకోండి. నేను పరమపిత పరమాత్మ యొక్క
సాన్నిధ్యంలో కూర్చున్నాను. ఈ అవధి కాలం అంతా కూడా నా సమయాన్ని పరమాత్మకే అర్పితం చేశాను. పరమాత్మ యొక్క ఆలోచనలు తప్ప ఎటువంటి ఆలోచనలు చెయ్యను. ఈ సమయం కేవలం పరమాత్మకే కేటాయించాను. పరమాత్మ స్తుతి, ప్రార్థన, ఉపాసన చేయాలి. మిగిలిన ఎటువంటి సాంసారిక విషయాలను ఆలోచించకూడదు. దృఢంగా మీ మనసులో అనుకోండి. కేవలం పరమాత్మ యొక్క సమయం. పరమాత్మ నువ్వు చేసే ప్రతి క్రియాకలాపాన్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతను సర్వవ్యాపకుడు. కణ కణంలో వ్యాపించి ఉన్నాడు. కాబట్టి మన హృదయ మందిరంలో కూడా ఆ పరమాత్మ నువ్వు ఈ స్థితిలో ఉన్న గతి విధిని మొత్తాన్ని కూడా పరీక్షించుచున్నాడు. నిన్ను చూస్తూ ఉన్నాడు. నన్ను ఎవరు చూడటం లేదు అనుకోదు. పరమాత్మని ప్రతి ఒక్క విచారాన్ని నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎవరిని ఆరాధిస్తున్నావు, ఏ ఆలోచనలో ఉన్నావు, పరమాత్మను చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నీ హృదయ మందిరంలో ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క స్థితి, పరమాత్మ యొక్క భావన, ఆంతరిక భావనతో పరమాత్మని స్తుతించండి. శ్వాసను కూడా గమనిస్తూ ఉండండి. మీ శ్వాస ప్రశ్వాస యొక్క గతివిధి సహజ స్థితిలో ఉండాలి. లయబద్ధంగా ఉండే విధంగా ఉండాలి. శ్వాస ప్రశ్వాస యొక్క గతి కేవలం శ్వాస తీసుకుంటున్నామా, వదులుతున్నామా అనేది మాత్రమే గమనించండి. మనసులో పరమాత్మ యొక్క భావన ఎల్లప్పుడూ ఉండాలి. మనం చేసే ప్రతి క్రియాకలాపాన్ని పరమాత్మ మన దేహ దేవాలయంలో ఉంటూ భక్తుడు చేసేటువంటి పని చూస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. పరమాత్మ నీ ప్రతి ఒక్క మాటను వింటూ ఉన్నాడు. చూడండి, పరమాత్మ యొక్క ఒడిలో కూర్చున్నావు. ఎందుకంటే అతనే మనకు తల్లి, తండ్రి, దైవం, గురువు, బంధువు అన్నీ అతనే ఉన్నాడు. మనం ఆ పరమాత్మ యొక్క సంతానం. మనమంతా కూడా ఆ పరమాత్మ యొక్క పుత్రులం. కాబట్టి ఆ పరమాత్మ భక్తుడి యొక్క అతని సంతానానికి ఆనందాన్ని ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ఆనందాన్ని మనం ఆస్వాదించాలి అంటే మన మనస్సును పరమాత్మకు సమర్పితం చేయాలి. అప్పుడే పరమాత్మ మనసు సహాయం చేత ఆనందానుభూతిని మనకు కలిగిస్తాడు. ఎటువంటి ఆలోచనలు లేకుండా చూసుకోండి మనసులో. ఆ పరమాత్మ సర్వరక్షకుడు, సమస్త ప్రాణులన్నిటికీ జీవనాధారుడు, అందరికీ జీవం పోసినటువంటి పరమాత్మ అతను. కాబట్టి
ఆ పరమాత్మే జీవులన్నిటికీ దుఃఖాలను కూడా దూరం చేస్తూ ఉంటాడు. దుఃఖ వినాశకుడు అతను. ఆ పరమాత్మ మనలో ఉండే దుఃఖాలను దూరం చేసేటువంటిది పరమాత్మే. దుఃఖాలను దూరం చేయడమే కాకుండా సుఖ స్వరూపుడు కూడా ఆ పరమాత్మ. సుఖ స్వరూపుడు. అంతేకాకుండా ఈ బ్రహ్మాండం సృష్టి మొత్తానికి అతని ముఖ్య కారకుడు, జగదుత్పాదకుడు. ఇంకా సమస్త మానవాళి చేత వరింపదగినవాడు, పూజింపదగినవాడు ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క గుణాలను స్తుతిస్తున్నావు. పూర్తిగా భావనాత్మకమైన స్థితిలో పరమాత్మతో నువ్వు మాట్లాడుతున్నావు. పరమాత్మతో సాక్షాత్ నువ్వు మాట్లాడుతున్న పరమాత్మ ఎక్కడో లేడు. మన దేహ దేవాలయంలో నిన్ను చూస్తూ ఉన్నాడు. పరమాత్మ దగ్గరే నువ్వు ఉన్నావు. పరమాత్మ ఎక్కడో లేడు. అందరి చేత వధింపదగిన వాడు, పూజింపదగిన వాడు ఆ పరమేశ్వరుడు. శుద్ధ స్వరూపుడు, నిర్మలమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. శ్రేష్టమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. అటువంటి గుణములు ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని మనము ధ్యానిస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. హే పరమేశ్వర, మా బుద్ధిని పవిత్రం చేయుము. ఇదే భావాన్ని మనం బుద్ధిని పవిత్రం చేయమని చెప్పి ఆ గుణాలను ప్రేరేపిస్తూ, గుణాలను స్థుతిస్తూ ఆ పరమాత్మను 3 సార్లు గాయత్రి మంత్రం ద్వారా స్తుతి, ప్రార్థన, ఉపాసన చేద్దాము. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనసులో
పరంపిత పరమాత్మ యొక్క భావన. ఇప్పుడు మీ మనసును ఏదో ఒక స్థానంలో ముందుగా ముక్కు యొక్క కొన భాగంలో మీ మనసుని తీసుకుని వచ్చేయండి. ముక్కు యొక్క కొన భాగంలో ఆ కొన భాగం మీద మీ ధారణ అనేది ఉండాలి. మనసులో పరంపిత పరమాత్మ యొక్క స్మరణం ఎల్లప్పుడూ సర్వరక్షకుడు నాకు సద్బుద్ధినిచ్చి, శక్తినిచ్చి, ధైర్యాన్నిచ్చి, అన్ని రకాలుగా సకల ఐశ్వర్యం ఇచ్చి రక్షించుగాక అనే భావన ఎల్లప్పుడూ మన మనసులో ఉండాలి. అదేవిధంగా చిన్నగా మీ మనసును కొంచెం పైకి తీసుకెళ్ళండి. బ్రహ్మరంధ్రంలోకి తీసుకెళ్ళండి. మీ మనసును బ్రహ్మరంధ్రంలోకి తీసుకెళ్ళండి. చూడండి, అక్కడ మీ మనసును నిలబెట్టడం కోసం ప్రయత్నం చేయండి. ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు, నిరాకారుడు, సర్వశక్తిమంతుడు, న్యాయకారి, దయాళువు, అజన్యుడు, అనాది, అనంతుడు, నిర్వికారుడు, అనుపముడు, సర్వాధారుడు, సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, అజరుడు, అమరుడు, అభయుడు, నిత్యుడు, పవిత్రుడు, సృష్టికర్తయున్నాడు. కాబట్టి అతనినే మనం ఉపాసింతుముగాక. మనం ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుని ఎటువంటి గుణము కలిగిన పరమేశ్వరునే ఉపాసింతుముగాక. ఇప్పుడు మీ మనసును అదే విధంగా కొంచెం పైకి బ్రహ్మరంధ్రంలోకి తీసుకెళ్ళండి. మస్తిష్కం యొక్క మధ్య భాగం బ్రహ్మరంధ్రం. అక్కడ నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. మనసులో ఓంకారాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ యొక్క ప్రతి క్రియాకలాపాన్ని పరమాత్మ గమనిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రేరేపిస్తున్నాడు. మనిషిని ఎప్పుడు ఏకాగ్రత కలిగిందో అప్పుడు ఆనందానుభూతిని కలిగించడం కోసం మనం కేవలం పరమాత్మతో కనెక్ట్ కావాలి. మన మనసును పరమాత్మకు సమర్పితం చేయాలి. అదే సంకల్పం తీసుకున్నాము. కేవలం ఎటువంటి ఆలోచన లేకుండా కేవలం పరమాత్మ యొక్క ధ్యాసలోనే ఉన్నాము.
ఆ బ్రహ్మరంధ్రంలోనే మళ్ళీ 3 సార్లు ఓంకారంతో ఆ పరమేశ్వరుని స్తుతించండి. నీ మనసు అక్కడే ఉండాలి. ప్రయత్నం చేయండి. నా మనసు అక్కడే ఉంది. ఇప్పుడు మీ మనస్సుని మెల్లగా మీ కంఠ భాగంలోకి తీసుకొచ్చేయండి. ముందుగా బ్రహ్మరంధ్రంలోకి తీసుకొచ్చేయండి. సహస్రార చక్రం నుండి బ్రహ్మరంధ్రం నుండి బ్రకటి మధ్యలోకి మనసును, తరువాత నాసికాగ్రం చూడండి. తరువాత కింద కంఠ భాగంలోకి వచ్చేయండి. మీ మనసును కంఠ భాగంలో కేంద్రీకరించండి. అక్కడే ధారణ, ధ్యాన కంఠం మీద ధారణ చేస్తూ మీ శ్వాస ప్రశ్వాస యొక్క గతిని గమనిస్తూ ఉండండి. పరమాత్మ ప్రతి ఒక్క క్రియాకలాపాన్ని చూస్తూ ఉన్నాడు. హృదయ మందిరంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ దగ్గర ఉన్నప్పుడు వ్యవస్థితంగా మన ప్రయత్నం అనేది పరమాత్మకు దగ్గర కావడానికి మనసును ఏకాగ్రతకి తీసుకుని రావడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆ కంఠ ప్రదేశం నుండి మెల్లగా హృదయ ప్రదేశంలోకి వచ్చేయండి. హృదయ ప్రదేశంలోకి హృదయ ప్రదేశము హృదయ ప్రదేశము అంటే 2 స్థనములకు క్రింది భాగమున, పొట్టకు పై భాగన అంటే మధ్యలో ఉండే కమలాకారంలో ఉన్నటువంటి భాగంలో ఆ స్థానంలో మీ మనసుని కేంద్రీకరించండి. ఎటువంటి ఆలోచనలు మనసులో రాకుండా ఉండాలి. ఎందుకంటే మనము ఈ సమయాన్ని పరమాత్మకు అర్పితం చేశాము. ఎవరు కూడా ఆలస్యయుక్తంగా ఉండద్దు, నిద్రాస్థితిలోకి వెళ్ళకూడదు. కొంతమందికి ఒక్కొక్కసారి ఆలస్య స్థితి వస్తూ ఉంటుంది. మనం ఎల్లప్పుడూ మన సంకల్పాన్ని మర్చిపోకూడదు. ఒక సమయాన్ని పరమాత్మకు కేటాయించిన తర్వాత అక్కడ ఎంతో జాగరూకంగా ఉండాలి. పరమాత్మ నిన్ను చూస్తున్నాడు.
ఆనందాన్ని ప్రసాదించాలని చూస్తున్నాడు. మనం నిద్రపోతే ఆలస్య ప్రమాదయుక్తంగా ఉన్నప్పుడు పరమాత్మ యొక్క ఆనందానుభూతిని పొందలేము. కాబట్టి మనము జాగరూకంగా ఉండాలి. జాగరూకంగా ఉండాలి. మన మనసు అత్యంత ఏకాగ్ర స్థితిలో లీనమవుతున్నది. ఇప్పుడు ఏ స్థానాల్లో అయితే మన మనసుని కేంద్రీకరించామో, ఆ స్థానాలలో ఎవరికి ఎక్కడ అనుకూలమైన స్థానం ఉందో, ఎక్కడైతే మనసును కేంద్రీకరించగలుగుతున్నామో, ఆ స్థానంలో మీరు మనసును కేంద్రీకరించండి. మీకు ఏ స్థానంలో అయితే ధారణ అనుకూలంగా ఉందో, ఆ స్థానంలోకి వెళ్ళి మీ మనసుని అక్కడ కేంద్రీకరించండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాస ప్రశ్వాస యొక్క గతిని గమనిస్తూ ఉండండి. కదలవద్దు ఎవరు కూడా. అలాగే కూర్చోండి. పరమాత్మ యొక్క భావన ఎల్లప్పుడూ మనసులో ఉండాలి.
ఇప్పుడు గాయత్రి మంత్రం ద్వారానే 3 సార్లు ఆ పరమాత్మకి స్తుతి ప్రార్థన ఉపాసన చేద్దాము. మీ మనసంతా కూడా ఆ శబ్ద బ్రహ్మ మీదనే ఉండాలి. శబ్దం మీదనే మన మనసును ఏ స్థానంలో అయితే ఏకాగ్రం చేశామో అక్కడే ఉంటూ ఈ గాయత్రి మన మంత్రం ద్వారా అనుష్ఠానం ద్వారా మనం ఆ పరమాత్మ యొక్క స్తుతి చేద్దాము. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. तुम्हें हमें उत्पन्न किया, तूने हमें उत्पन्न किया, पालन कर रहा है तू, तुझसे ही पाते प्राण हम, दुखियों के कष्ट हरता है तू. तेरा महान तेज है छाया हुआ सभी स्थान, सृष्टि की वस्तु वस्तु में तू हो रहा है विद्यमान. तूने हमें उत्पन्न किया, पालन कर रहा है तू, तुझसे ही पाते प्राण हम, दुखियों के कष्ट हरता है तू. तेरा महान तेज है छाया हुआ सभी स्थान, सृष्टि की वस्तु वस्तु में तू हो रहा है विद्यमान. तेरा ही धरते ध्यान हम, मांगते तेरी दया. तेरा ही धरते ध्यान हम, मांगते तेरी दया. ईश्वर हमारी बुद्धि को, ईश्वर हमारी बुद्धि को श्रेष्ठ मार्ग पर चला. ईश्वर हमारी बुद्धि को श्रेष्ठ मार्ग पर चला. तूने हमें उत्पन्न किया, पालन कर रहा है तो, तुझसे ही पाते प्राण हम, दुखियों के कष्ट हरता है तू.
तेरा महान तेज है, छाया हुआ सभी स्थान। सृष्टि की वस्तु वस्तु में तू हो रहा है विद्यमान। तेरा ही धरते ध्यान हम, मांगते तेरी दया। ईश्वर हमारी बुद्धि को श्रेष्ठ मार्ग पर चला। दाता हमारी बुद्धि को वेद मार्ग पर चला। दाता हमारी बुद्धि को वेद मार्ग पर चला। ईश्वर हमारी बुद्धि को श्रेष्ठ मार्ग पर चला। श्रेष्ठ मार्ग पर चला। మనసు పరమాత్మతో అత్యంత దగ్గరలో ఉంది. ధారణా స్థితి పక్కకి పోకుండా ఒకే స్థానంలో శ్వాస ధారణ ధ్యానం ఒకే చోట ఉండటానికి ప్రయత్నంలో ఉన్నారు. అదే స్థానంలో ఉండండి. మనసులో ఆ పరమాత్మకి కృతజ్ఞతాభావ మనసులో ధన్యవాదములు చెప్పుకోండి. హే పరమేశ్వర, ఇంతవరకు మీ సాన్నిధ్యంలో లీనమై ఉన్నాము. మమ్మల్ని ఇంతసేపు స్థిర బుద్ధితోటి శాంతమయ స్థితిలో మనసును కేంద్రీకరించడానికి ప్రయత్నం చేశాము. ఇంకా మా బుద్ధి యొక్క సామర్థ్యం ఇంకా ఏకాగ్రతని పొందడానికి ఈ ద్వారా వచ్చేటువంటి ఆత్మానందాన్ని తీసుకునే శక్తి సామర్థ్యాన్ని మాకు ప్రసాదించు ఓ పరమేశ్వర. మాకు సద్బుద్ధిని సద్జ్ఞాని ప్రసాదించి నీకు అత్యంత ప్రీతిపాత్రం కావాలని చెప్పి కోరుకుంటున్నాము. అటువంటి శక్తి సామర్థ్యాన్ని మాకు ప్రసాదించు.
ఒక్కసారి ఓంకారంతో పరమాత్మని స్తుతించి हे सर्वरक्षक पिता, सर्वशक्तिमान, सर्वज्ञ परमेश्वर, మాకు సద్బుద్ధిని ప్రసాదింపు, మాకు సద్బుద్ధిని ప్రసాదింపు, సద్బుద్ధిని ప్రసాదింపు. ఇప్పుడు మెల్లగా మీ చేతి ఏవైతే ఉన్నాయో చిన్న కదిలించండి. అలాగే మీ కాళ్ళు కూడా చిన్నగా కదిలించండి. కళ్ళు తెరవద్దు ఇప్పుడే. చిన్నగా అలాగా ఒక్కొక్క అవయవాన్ని చిన్నగా పైకి వస్తూ ఒకేసారి కాకుండా మీ కాళ్ళు తర్వాత మోకాళ్ళు చిన్నగా కదిలించండి. ఒకేసారి లేవద్దు, కేవలం కదిలించండి. మీ మనసు అక్కడే ఉంటుంది. మనసుని కింద చేతులు అవయవాలను కదిలించండి. అలాగే మీ నడుము వరకు మొత్తం అవయవాలను ఫ్రీగా కదిలించండి చిన్నగా. అలా కొంచెం పైకి వెళ్ళండి. ఇప్పుడు 2 చేతులను బాగా రాపిడి చేసుకోండి. 2 చేతులు రాపిడి చేసుకుంటూ మెల్లగా మీ కళ్ళ మీద పెట్టుకోండి. మీ 2 అరిచేతులను రాపిడి చేస్తూ మెల్లగా మీ కళ్ళ మీద పెట్టుకుని 2 చేతులు రాపిడి చేయండి. బాగా మెల్లగా కళ్ళ ముందు పెట్టుకొని అప్పుడు మెల్లగా కళ్ళు ఓపెన్ చేయండి. ఇప్పుడు చిన్నగా మీ కాళ్ళు చాపుకోండి. చిన్నగా ఒక్కొక్క కాలు బయటికి తీయండి. 2 కాళ్ళు చాపుకోండి. చిన్నగా తీయండి. ఇప్పుడు మీ 2 చేతులను కూడా మెల్లగా వెనక వైపు సపోర్ట్ చేసుకొని 2 వైపులా వెనక్కి పెట్టుకొని కాళ్ళు కొంచెం కదిలించుకోండి. 4 వైపులా తిప్పండి. కొంచెం కుడివైపు ఎడమవైపు లైట్గా. ఇప్పుడు ఫ్రీ అయిపోయిన వాళ్ళు యథాస్థితిలోకి వచ్చేసేయండి. అస్తు. అస్తు. అందరికీ
చాలా ధన్యవాదములు. చాలా చక్కగా, శ్రద్ధగా, శాంతయుక్తంగా మీరంతా ప్రయత్నం చేశారు. ఇలాగే ప్రతినిత్యము చేసుకుంటారని ఆశిస్తూ ఈ ధ్యాన ప్రక్రియను మనం ఇక్కడే ముగిస్తున్నామండి. అస్తు. సర్వేభ్యో నమః. ఇంకేమైనా మాట్లాడేది ఉంటే కనుక మనము మంత్రపాఠం అయిపోయిన తర్వాత మనం మాట్లాడదామండి. అస్తు. మంత్రపాఠః. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాదాలు. నమస్తే అండి. కృతజ్ఞాచార్య. ధన్యవాదాలు మహోదయ. ఇది ఒక ప్రక్రియ అండి. అట్లా మీరు చేస్తుంటే రకరకాల మన శబ్దాలు ఇంకా పెంచుకొని రకరకాలు చేసుకోవచ్చు. ఈ విధానం చెప్పాడు. ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. దాన్ని చేస్తూ అలవాటు కూర్చోవడం మొదలు పెట్టాలి. స్థిరంగా కలిగిందంటే మనకు ఇటువంటి శబ్దాలు ఇంకా మనం భిన్నంగా మార్చుకొని చెప్పుకోవచ్చు. జస్ట్ ప్రయత్నం చేయించాను. అలాగా దీంట్లో ఇంకా మనం ప్రయత్నం చేస్తూ ఇంకా నైపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు మనం. కాబట్టి అలా అందరూ ప్రయత్నం చేస్తుండే న్యూనాథను ఒక అంతసేపు ఒక అర్ధగంట సేపు ఖచ్చితంగా కూర్చోండి. అది ఒకరోజు మనకు మంచి స్థితిని తీసుకుంటుంది. వస్తూ అండి. ఇందులో మీకు ఎవరికైనా ఏమైనా చెప్పేది అడిగేది ఉంటే సందేహాలు చెప్పండి. జీ, ఈ ధ్యాన సత్వం ఉన్నప్పుడు ఈ ధ్యానం గురించే మాట్లాడుకోవడం, మిగిలిన విషయాలు కాకుండా ఇలా ధ్యానానికి సంబంధించి ఏమైనా అడిగేది ఉంటే అదే ధ్యానానికి సంబంధించి మన ప్రశ్న అదే. ఎందుకంటే మిగిలిన వాటిని జోలికి పోకుండా ధ్యాన సత్వం జరిగినప్పుడు ఆ విషయాలు వద్దు, పక్క విషయాలు వద్దు. ధ్యానానికి సంబంధించి అంతవరకే మాట్లాడుకుందాం. ఓకే అండి. అందరికి స్థితి మంచి స్థితి కలిగినట్టుంది. ప్రయత్నం చేసినట్టున్నారు. ఇంకా ఎక్కువ దీర్ఘకాలం కూర్చున్నారు. ఎప్పుడు చాలా మంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈరోజు 1:18 కూర్చున్నాం. జీ జీ. అలాగా అట్లా మీరు ఇంకా ఎక్కువ సమయాన్ని మీరు ఇంకా సమయం వెచ్చించాలని చెప్పి అలా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా స్థిరత ఎంతసేపు కూర్చున్నాం కాకుండా ఒకసారి మళ్ళా ఆ సమయాన్ని ఎంత ఏకాగ్రత ఉంటాం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా మనకు అది ఇంకా ఎంతో నైపుణ్యాలు తీసుకొస్తుంది. అది ఎక్కువ దీర్ఘకాలం కూర్చున్నప్పుడు అటువంటి స్థితి వస్తున్నాను. మనకు ప్రారంభంలో అర్ధగంట వరకు మన మనసు అక్కడికి వెళ్తూ ఉంటుంది, ఆలోచనలు వస్తూ ఉంటాయి, తీసుకెళ్తుంటాం. కాబట్టి అలా చేయంగా గంటన్నర అట్లా కూర్చున్నాం అనుకుంటే నిజంగా మంచి స్థితి ఒకరోజు ఒక స్థితి కలుగుతుంది. ఒకసారి అలవాటు అయిపోయిందంటే అడ్జస్ట్మెంట్ కావాలంట. విచారణ ఎలా తొలగించుకోవాలి అలాంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మనకే మార్గం ఏం చేస్తున్నా, ఎలా చేస్తే ఏ విధంగా చేయకూడదు అనేది మీకే అర్థమవుతుంది. ఆ మార్గంలో ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రయత్నం ద్వారా మీకు కనిపిస్తుంది. అది ఒక కాదు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్తే అర్థం కాదు. మీకే మీరు కూర్చొని చేస్తూ ఉన్నప్పుడు మీలో అక్కడ ఒడిదుడుకులు, మీకు సమస్యలు ఏంటి, ఏ రకమైన మనసు పక్కకు వెళ్ళిపోతుంది, ఏ రకమైన ఆలోచనలు వస్తున్నాయి, దీనికి కారణం ఏంటి అన్ని ఆలోచించుకుంటారు. కాబట్టి ముందుగా సంకల్ప బలంతో నేను ఈ టైంలో పరమాత్మకి సమర్పించిన తర్వాత దాన్ని మళ్ళీ ఎటువంటి ఆలోచనలకు సమయం ఇవ్వకూడదు. పరమాత్మకి ఇచ్చిన తర్వాత ఒక సమయాన్ని మళ్ళీ దాని గురించి ఆలోచించడం ఎందుకు? అది ఏమన్నా ఉంది, నేను ఇక్కడ సక్రమంగా కూర్చున్నా అంటే తర్వాత ఆ సమస్యలకు సమాధానం చేసుకోగలుగుతాను అని ముందుగానే సంకల్పం తీసుకుని కూర్చున్నప్పుడు ఎటువంటి ఆలోచనలు లేవు, ఎటువంటి ఆలోచనలు రావు కూడా మనకు. కాబట్టి ఆ రకంగా సంకల్పబద్ధంగా కూర్చోండి. అలా కూర్చోగా మనకు ఎంతో ఇంకా అటువంటి స్థితిని మనం సంపాదించుకుంటాము. ఇంకా ఈ మార్గంలో ముందుకు వెళ్ళడానికి మీకే ఒక మార్గం కనిపిస్తుంది. కాబట్టి ధ్యాన విషయంలో మనం ఎలా ఉన్నాం అనేది ఒకరు చెప్తే కాదని మన అనుభవం మనకి ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. అది మీకే తెలుస్తుందట. ఇంకా అందరికి కలిగిన అనుభవాలు మీకే కలగాలని కాదు, దీంట్లో ఇంకా మీకు ఉన్నతమైన స్థితి కలగవచ్చండి. కాబట్టి శ్రద్ధ, భక్తి, అదే ప్రేమతో మన శబ్దావళి పెద్ద వ్యాఖ్యానాలు అంటే మంత్రోపదేశాలు కానీ శ్లోకార్థాలు కానీ అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఉండే మనోగత భావాన్ని ఇప్పుడు ఆ పరమాత్మ ఈ దేవాలయంలో కనకణంలో వ్యాపించున్నాడు కాబట్టి మీ దగ్గరే ఉన్నాడు. కాబట్టి మనోగత భావాన్ని మనసు విప్పి మాట్లాడాలి.
పూర్తిగా మనసు విప్పి మాట్లాడాలి. మన ఇంట్లో వాళ్ళైనా బాగా అనుకూలమైన వాళ్ళు మనసు విప్పే విధంగా మాట్లాడుతాం. అట్లా పరమాత్మ దగ్గర మీ మనసుతోనే మనసు విప్పి మాట్లాడి నిజంగా పరమాత్మ నా దగ్గర ఉన్నా నేను మాట్లాడుతున్న భావన ఫీలింగ్ తోటి మాట్లాడినప్పుడు ఆ పరమాత్మ యొక్క ఆలాపన ఆలపిస్తాడండి ఖచ్చితంగా. ఖచ్చితంగా నీ కోరికను నీకు అనుకునే విధంగా నేను ప్రేరేపించి నువ్వు ఏ విధంగా అనుకుంటున్నావు ఆ రకంగా నిన్ను ముందు తీసుకెళ్తాడు. కాబట్టి పూర్తిగా మనసు విప్పి మాట్లాడే మనకు స్థితి మనకు కలగాలి. పూర్తిగా మనకు దాంట్లో అక్కడ ఎటువంటి మన కష్టమైన సుఖమైన అన్ని అక్కడ పరమాత్మ చెప్పుకోవాలన్నమాట మనసు విప్పి ఊరికని. కాబట్టి దానికోసం అలా చేయడం మనసు విప్పి మాట్లాడడం పక్కనే ఉండాలని పరమాత్మ మాట్లాడుతున్నా భావన కలిగినప్పుడు నీకు ఒక మంచి మార్గం మంచి ఏకాగ్రత ఏర్పడినప్పుడు పరమాత్మ ఏం చేయాలని నీకు అది ఇప్పుడు యోగ ఉపాధ్యాయ అని చెప్తాను కదా, ఆ మనసుకు బుద్ధిని ప్రేరేపిస్తాడు. అందుకే బుద్ధిని ప్రేరేపించి ఎందుకు కోరుకుంటామని ఎందుకోసం ఆ బుద్ధిలో అటువంటి స్థితి అటువంటి అనుకోకుండా ఇప్పుడు చెప్తే మనసు దానికి అది పనిచేస్తుంది. అలా కాదు, పరమాత్మ యొక్క తీవ్రంగా మనలో సంస్కారం తీవ్రంగా ఉండటం అలా అనిపించింది. ఇక్కడ కూడా ఆ పరమాత్మ కోసం ప్రయత్నం చేశాం కాబట్టి మన బుద్ధి కూడా ఆ విధంగా మన సాత్విక మార్గంలో పరమాత్మ యొక్క ప్రేరణ ద్వారా మనకు సత్వబుద్ధి ప్రదానం కావడం వల్ల మనం చేయాల్సిన కర్మల పట్ల చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి పూర్తిగా సమర్పణ, నా మాట వింటున్నాడు, నా మాట మనిషికి చెప్తున్నా ఖచ్చితంగా ఆలోకిస్తాడు అనే నమ్మకంతో మనం ప్రయత్నించాలి. నాకు కనిపించి అనుకోవద్దు. పరమాత్మ అత్యంత సూక్ష్మంగా ఎందుకంటే మనలో యోగ్యత లేదు. ఆ సూక్ష్మ స్వరూపంలో పరమాత్మకు దర్శనం చేసుకోవడానికి మన యోగ్యత తక్కువ ఉంది. కాబట్టి మన మనసు యుక్తి మాట్లాడుకుని ప్రయత్నం చేస్తూ ఉంటే మన మనసులో ఉండే మాటను పరమాత్మ ఆలకించి దానికి అనుగుణమైనటువంటి బుద్ధిని ప్రేరేపించి మన మంచి మార్గంలో తీసుకెళ్తాడు. కాబట్టి మనసు విప్పి మాట్లాడేది మనకు రావాలి పరమాత్మతో. పూర్తిగా దాంట్లో సందేహం ఉండదు. లేశ మాత్రం సందేహం అనిపించకూడదు. లేశ మాత్రం కూడా సందేహం ఉండకూడదు అనమాట. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేసిన ఖచ్చితంగా పరమాత్మ ఆ భక్తుని యొక్క ఆలపాన్ని విన్నపించుకొని దానికి సరైన మార్గం చూపిస్తాడని చెప్పి ఇది యథార్థమైనటువంటి ఋషి మహర్షుల యొక్క అనుభవం, సాధకుల యొక్క అనుభవం. కాబట్టి అలా ప్రయత్నం చేయండి, మీకు అలాంటి అనుభూతి కలుగుతుంది నేను ఆశిస్తున్నాను. అస్తు. ఓకే అండి. అయితే మనము ఇప్పుడు మీకు సాంఖ్య దర్శనం అది పంపించాను. 17 మనకు సాంఖ్య దర్శనం నడుస్తుంది. మీరంతా కూడా 17 అంతవరకు మనం మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకుందాం లేండి. ఒకవేళ ఇంకేమన్నా అవసరం అనుకుంటేనా మనము ఇప్పుడు ఆదివారం అని చెప్పుకున్నాము, రేపు ఒక్క ఆదివారం వదిలేద్దామండి. ఎందుకంటే కార్యక్రమం ఉంది ఇక్కడ పొద్దున్నే ఉదయమే, నాకు అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి నెక్స్ట్ ఆదివారం మనం ఇటువంటి శంకా సమాధానం కింద మనం చూద్దామండి. నెక్స్ట్ ఇంకా పాఠం అనేది మన సాంఖ్య దర్శనం ఎందుకు దగ్గరలో 17 అంటే దగ్గరనే కాబట్టి ఇప్పుడు అందులో పండగ కూడా ఉంది, మధ్యలో హడావిడిలో ఉంటారు అందరూ కూడా. కాబట్టి ఈ వారం రోజులు మనం సెలవు పెట్టుకున్నాము. ఉదయం పాఠము డైరెక్ట్ గా 17 నుంచి మనం చెప్పుకుందామండి. ఇంకా మీకు వ్యక్తిగతంగా ఎటువంటి అయినా మీకు ప్రశ్నలు కానీ ఎటువంటి సందేహాలు మీరు ఎప్పుడైనా అడగవచ్చు. ఓకేనా? ఏదైనా కావాలంటే మధ్యలో ఏదైనా పెట్టుకుందామంటే మనం మీకు అందరికి అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఆదివారం అనుకున్నాం కాబట్టి 2-3 రోజులు సెలవు పెట్టుకున్న తర్వాత పండగ అయిపోయిన తర్వాతనే మనం కలుస్తూనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కంటిన్యూగా మీరు వస్తూ ఉన్నారు, మరి మధ్యలో గ్యాప్ ఉంటేనే బాగుంటుంది నాకు అనిపిస్తుంది. తర్వాత మీ మనోగత భావాలను బట్టి మనం ఎలా చేయాలంటే చేద్దామండి. ఇది నా అభిప్రాయం. ఓకే అండి. జీ చెప్పండి. శనివారం నాడు ఒక అరగంట అయినా మనం ఇప్పుడు మీ ఇవాళ చేయించారు సార్, ఈ పద్ధతిలో చేస్తే మాకు కంటిన్యూటీగా బాగా ప్రాక్టీస్ అవుతుందని నా ఉద్దేశం. శనివారం నాడు అంటే మీ వీలుని బట్టి లేకపోతే టైం బట్టి శనివారం నాడు వారంలో ఒకసారి మనం ఎప్పుడైతే అలాగే చేద్దామని అయితే ఒక పని చేద్దాం. ప్రతి శనివారం పెట్టుకున్నాం, అది ప్రతి శనివారం లేదా ఒక శనివారం ఒక వారంలో ఒక రోజు మనం అలా పెట్టుకున్నాం. సో అందరికి అనుకూలంగా ఉంటుందండి ప్రతి శనివారం. సో వారంలో ఒక రోజు మనకు ధ్యాన ప్రక్రియ అలా పెట్టుకున్నామండి. ఇది మనం ఆలోచించవచ్చు. సో వారంలో ఒక రోజు మనం పెట్టుకుందామండి. శనివారం పెట్టుకుంది, ఇప్పటికైతే డేట్ అదే ఫిక్స్ చేసుకున్నాం. ఓకేనా? సరే, ఇంకా మీకు ఇప్పుడు ఓకే కదా? మనము 17 నుంచి మనం పాఠం పెట్టుకుందామండి. నెక్స్ట్ ఆదివారం ఎందుకంటే మధ్యలో పండగ ఉంది కాబట్టి ఆ టైంలో అందరూ ఇదిగా ఉంటుంది కాబట్టి మనం నెక్స్ట్ నుంచి కంటిన్యూగా మనం చర్చించుకుందామండి. విషయాల మీద భిన్న విషయాల మీద చర్చిద్దాం. అంటే చాలా మంది కొంతమంది మధ్యలోకి అవకాశం ఉంటే బాగుంటుందని చెప్పారనమాట. కాబట్టి దాని పరంగా మనం ఈ వారం రోజులే కాబట్టి మనం అవకాశం తీసుకుందాం. ఎందుకంటే పండగ సెలవులు కూడా కాబట్టి అంత పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు, ఆనందంగా ఉంటారు, పిల్లలతో సందడిగా ఉంటుంది.
కాబట్టి పిల్లలతో మీరు సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా ఆనందంగా ఉండండి ఈ వారం రోజులు. తర్వాత మనం 17 నుంచి ఎట్లా అనుకుంటున్నా సాంకేతిక మొదలవుతుంది. ఇంకా వ్యక్తిగతంగా పుస్తకాలు దాదాపు అందరికి వచ్చాయి కూడా చాలా మందికి. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు వ్యక్తిగతంగా ఫోన్ చేయవచ్చు. ఎటువంటి విషయాల్లో మనకు సబ్జెక్ట్ పరంగా కావచ్చు, ఏదైనా విషయం పరంగా కావచ్చు, ఎప్పుడైనా మీరు వ్యక్తిగతంగా ఫోన్ చేయవచ్చు. దానికి ఇబ్బంది ఏం లేదు, ఎప్పుడైనా చేయొచ్చండి. ఫస్ట్ కాబట్టి మనం సోమవారం నుంచి మనం యథార్థంగా 17 నుంచి పూర్ణిమ రోజు మనం మొదలు పెట్టుకుందామండి. ఓకేనా? రేపు ఒక్కరోజు మటుకు మాది యజ్ఞం నడుస్తుంది. రేపు ఆదివారం కూడా. కాబట్టి అంత అంటే విషయం మీద కాకుండా సామాన్య అక్కడ యజ్ఞం తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు చర్చ ఉంటుంది. దాంట్లో మీరు ఒకవేళ ఏదైనా విషయ ప్రస్తావన చెప్పాలంటే ఖచ్చితంగా మీరు చెప్పించవచ్చు. రేపు యజ్ఞం చేద్దామండి. దీంట్లో శివప్రసాద్ గారు ఉంటారు ఇక్కడ. ఆయన ముఖ్యంగా ప్రతి నిత్యాజ్ఞాహోతి అతను ఎప్పుడు చేస్తూ ఉంటారు, ఆయన ఉంటాడు. నేను కూడా ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఏదైనా దాంట్లో భాగస్వామ్యం కావాలంటే భాగస్వామ్యం అవ్వండి. నెక్స్ట్ మనం క్లాస్ అనేది 17 నుంచి నిరంతరంగా మనం కొనసాగిద్దామండి. ఫస్ట్ ఇందులో ఎవరికైనా అడిగేది ప్రశ్న చెప్పేది ఉందా ఈ విషయాల మీద? అందరికి సమ్మతమేనా? ధన్యవాదాలు మహోదయ. ఓకే అండి, కంటిన్యూ చేద్దాం. ఇది నా అభిప్రాయం. ఒకవేళ మీకు కంటిన్యూగా పాఠం చెప్పుకుందామంటే ఏదో ఒక విషయం చెప్పుకుందాం చర్చించుకోవచ్చు అండి. కానీ కొంచెం అవకాశం ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. అవునండి, 17 పండగ కాబట్టి 17వ తేదీ నుంచి జీ జీ మహోదయ, నా ఉద్దేశం ఏమంటే ఇప్పుడు జీ పండుగ దినాలు భోగి, సంక్రాంతి, కనుమ, ఆ తర్వాత ఆ సండే మినహాయించి అంతవరకు మనకి చర్చా కార్యక్రమం చేసుకోవచ్చు. అంటే ఎక్కువసేపు కాకుండా ఖచ్చితంగా 9కి ఆపేయడం, ఎందుకు కుదిరినట్టు రావడం అట్లా చేసుకోవచ్చు అని అనుకున్నా అండి. కానీ కొంతమంది కూడా చాలా మంది నాకు అట్లా మెసేజ్ పంపించారనమాట. మొదటి కంటిన్యూ చెప్పుకుంటూ వస్తుంది. ఈ పండుగలు కూడా కదా ఇదిగా ఉన్నట్టుంది, సందడిగా ఉంటున్నట్టుంది. మా అంతా ఏకాగ్రత చెప్పలేని విషయం ఆలోచించలేము. కాబట్టి వారమే కదా, వారం సెలవు పెట్టుకుంటే అప్పుడు ఎప్పటి నుంచో అంటున్నాను అనమాట. ఈ వారంలో సెలవు పెట్టుకుందాం అని చెప్పి అక్కడ మీ నుంచే వచ్చాయన్నమాట. అందుకే నేను అలా నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మనకే కాక అందరికి కూడా అది అనుకూలంగా ఉండాలి కదా, అట్లా అనమాట. అది ఎందుకు జిజ్ఞాసగా ఉండదు, అందరి అనుకూలత బట్టే. అట్లేం లేదు, మనకి ఇబ్బంది ఒక గంట ఎట్లా పెద్ద అవకాశం ఉంటుంది. మన ఖాళీగా ఉంటాం కాబట్టి మనం చర్చించుకోవచ్చు. కానీ అందరికి అలాంటి అవకాశం ఉంది అంటే మనం ఏదైనా అట్లా, ఎందుకని కొంతమంది నాకు పంపించారు చాలా మంది. అందుకే నేను అలా నిర్ణయం, సరే ఒక వారం కదా మనం అవకాశం తీసుకుందాం అని చెప్పి కొంచెం మళ్ళీ నయ స్ఫూర్తితో మనం ఏదో కొత్త ఎంటర్ అయ్యేట్టు ఉంటుంది అన్నమాట. కొంచెం కంటిన్యూ నడిచే కంటే కొంచెం కొత్తగా స్ఫూర్తిగా తయారయ్యేట్టు ఉంటుంది కాబట్టి అని నేను కూడా అలా నిర్ణయం తీసుకున్నాను అనమాట. అంటే ఎక్కువ ఏం లేదు కదా, వారమే ఉండేది మనకి, ఎక్కువ ఏం లేదు కూడా టైం. కాబట్టి 10 రోజులు కాబట్టి మనం మళ్ళీ ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు మాత్రమే చేసుకోవచ్చు పని, అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్కోసారి వాళ్ళు దాన్ని పూర్తిగా మానుకోలేదు, పూర్తిగా సమర్పణ భావంతో ఇక్కడ కూర్చోలేదు, అలా ఉంటుంది అన్నమాట. మళ్ళీ చెప్తే కొన్ని విషయాలు తెలుస్తాయి ఒక భావన ఉంటుంది అన్నమాట. మళ్ళీ అక్కడ అనుకూలం లేకపోతే మిస్ అవుతుందని అట్లా పూర్తిగా ఏది చేయలేదు అనమాట. ఎందుకు మహోదయ అట్లా ఇదిగా ఉంటుంది, మాకు కూడా ఇష్టం లేకపోయినా బలవంతంగా వచ్చి కూర్చోవాలి, ఇక్కడ అనుకూలంగా లేకపోయినా బలవంతంగా వచ్చి కూర్చోవాలనిపిస్తుంది, మేము వదులుకోలేము అట్లా కూడా చెప్తున్నాం అనమాట. కాబట్టి కొంచెం ఫ్రీగా ఫ్రీగా ఉంటాయి. అందుకే దీంట్లో మేము ఏమనుకున్నా అంటే ఇష్టం ఉండే వాళ్ళు వచ్చేస్తారు, అంటే మాకు అందరికీ ఉంటుందండి. కాకపోతే కొంచెం ఈ రకంగా ప్రస్తావించారు అడిగినప్పుడు కూడా. సరే అని చెప్పి ఒక 1 వీక్ మనం పెట్టుకుందామండి. ఇక్కడి నుంచి నెక్స్ట్ మనకి నిరంతరంగా స్వాధ్యాయం నడుపుతుంటుంది, చర్చిద్దామండి. ప్రతి ఆదివారం అయితే పెట్టుకుందాం, ఓకేనా? అదే ప్రతి ఆదివారం మనం కంటిన్యూ చేసుకుందాం, ఓకేనా? అటువంటి ఇంకా ఈ విషయం మీద ఇంకెవరన్నా, ఇది మంచిదే. ఎందుకంటే జ్ఞాన చర్చ వెళ్ళినప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అద్వైతం గురించి ఆలోచించాం, అదేవిధంగా ఒకటి ఇంకో బిందు అహింస విషయం మీద కావచ్చు, ఇంకేదైనా విషయాలు తీసుకుని అట్లా చర్చ 4 విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. మన ఇంట్లో ఉండి ఖాళీ లేదు. కానీ మహోదయ దేని గురించి అయినా డైడాక్టిక్ లెక్చర్ ఇవ్వకూడదు మేడం మహోదయ. ఎందుకు మనం 10 మాక్సిమం 5 నుంచి 10 నిమిషాల లోపు మాట్లాడితే అవసరమైనటువంటి బిందువులు చెప్పేసి
దానికి ఒక ఉదాహరణ అట్లా సరిపోతుంది. ఎందుకంటే డైడాక్టిక్ లెక్చర్ పోకూడదు మనం. కరెక్ట్. అంత కాకుండా సంక్షేపంగా విషయ ప్రస్తావన ఇచ్చినప్పుడు అది అందరికీ తన అభిప్రాయం వ్యక్తపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో విషయం కూడా బయటకు వస్తున్నాం. అంటే ఒక బిందు రూపంలో మనకు వస్తున్నప్పుడు బిందు చర్చించిన ఒక ఆలోచన వస్తున్నాం. బిందు రావాలి మనకు. కాబట్టి అలాగే ఉండాలి. బట్ అట్లే అవసరం. మనకి వ్యక్తి అంటే మనకి ఎన్నో చెప్పుకోదు, రకరకాలు చెప్పుకుంటుంటాం. కాబట్టి మనకు సంక్షేపంగా 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉండకూడదు. అంతకన్నా దాటిపోతేనే మనకు అది మళ్ళీ విషయం వేరే విధంగా మారిపోతున్నాం అంట. దాంట్లో ఒకటే ఉదాహరణ సంక్షేపంగా, ఇది సిద్ధాంతం, ఇది ఉదాహరణ, ఇది మూల ప్రస్తావన అని చెప్పి అలా మన అభిప్రాయాన్ని వ్యక్తపరుచుకుంటే అది విషయ ప్రస్తావన మనకు సంక్షేపంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది అందరికి కూడా. ఓకేనా? అందరికి అవకాశం వచ్చి ఉంటుంది కాబట్టి ఒకరే కాకుండా అందరికి అవకాశం ఇస్తే వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తపరచుకోవడానికి చేద్దాం కంటిన్యూగా. నిరంతరంగా ఈ స్వాధ్యాయం నడుస్తూ ఉంటుంది. ఇంకా మనకి అభివృద్ధి కాదు కాబట్టి కొన్ని ఈ పర్వదినాలు అంటే మనకు అవి సహజంగా వచ్చేటివి. ఇవి కూడా మన సంతోషంలో ఒక భాగమే. కాబట్టి ఈ సమయాన్ని మనం ఈ రకంగా కుటుంబం వాళ్ళతో గడపడానికి ప్రయత్నం చేద్దామండి. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూ చేద్దామండి. ఎందుకంటే విషయం సాంకేతిక ఇంకా చాలా రోచకంగా ఉంటుంది. అది చాలా దృష్టాంతాలతో బాగా ఉంటుందన్నమాట. చాలా సరళంగా ఉంటుంది, దృష్టాంతాలతో ఉంటుందన్నమాట. బాగా మనకు యోగానుకూలంగా ఉంటుంది అది గ్రంథం కూడా. దాంట్లో ఇంకా చాలా ఋషి మాసుల యొక్క దృష్టాంతాలు, పురాణాల్లో ఉండే దృష్టాంతం అక్కడ ఇంకా కొంచెం విస్తారంగా చర్చిద్దాం. ఈసారి ఇక్కడ వ్యాస భాష్యం ఇక్కడ ఈ విధంగా అంత విస్తారంగా ఉండదు. దీంట్లో చాలా విద్వాంసుల యొక్క దృష్టాంతం చాలా ఉన్నాయి. ఈ విషయం మీద మనం దాన్ని బేస్ చేసుకుని అప్పుడు ఇంకా కొంచెం విస్తృతంగా మనం వెళ్ళిపోదాం. విస్తృతంగా అక్కడే మనం ఈ విషయాన్ని చర్చ కింద ఒకరోజు మన కాళ్ళు, ఒకరోజు శంకా సమానం, ఒకరోజు పాఠం, అందరికి రోచకంగా ఉండే విధంగా, అందరికి అనుకూలంగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేద్దాం అప్పుడు. ఓకేనా? చర్చ మాత్రము ఒక ఆదివారం పెట్టండి మహోదయ. చర్చ అనేది ఒక ఆదివారం మాత్రమే పెట్టండి. మిగతా రోజుల్లో మీరు మాత్రమే చెప్పేది మేము వినాలి. మాకు డౌట్ ఏమన్నా ఉంటే మాత్రమే అడగాలి. అట్లా అయితేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ప్రతిరోజు కనుక అందరూ చెప్పేది వినాలంటే బోరింగేనండి. అది సండే మాత్రమే చర్చ పెట్టుకోవాలండి. సండే చర్చ పెట్టుకోవాలి. మిగతా వారం రోజులు మీరు చెప్పింది మాత్రమే మేము వింటే బాగుంటుందండి. అది నా ఉద్దేశం. ధన్యవాదాలు. ఓకే అండి, ఖచ్చితంగా అలాగే. విషయం నాదే ఉంటుంది కాబట్టి దాంట్లో చెప్పిన విషయంలో సందేహాలు రావచ్చు కదా. ఆ సందేహాలు వచ్చినప్పుడు దానికి సమాధానం కోసం అది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది అన్నమాట. చర్చ అంటే అక్కడ మనం పాఠం మొదలైనప్పుడు వేరే చర్చలు ఉండవు. ఇప్పుడు మనకు పాఠం అయిపోయింది కాబట్టి మధ్యలో వ్యక్తిగత చర్చ మనం చెప్పుకున్నాము. అక్కడ పాఠంలో ఉన్నప్పుడు పాఠ సంబంధ విషయాలు ఉంటాయి అన్నమాట. అక్కడ మనం చెప్పిన భాష ఉంటుంది, బ్రహ్మమయ భాష ఉంటుంది, మహర్షి యొక్క విషయాలు చెప్పిన దాంట్లో ఏదైనా సందేహం ఉంటే దాన్ని అడగొచ్చు అంటున్నా మహోదయ. నేను మిగతా విషయాలు వారానికి మాత్రమే పరిమితం చేస్తే బాగుంటుంది. సంబంధితమైన విషయాలు ఉంటాయి కాబట్టి అంత బయటికి వెళ్ళదు, అందులో నుంచి ఉంటాయి అవి. అందుకంటే ఇప్పుడు ప్రశ్నల ద్వారా వచ్చినప్పుడు అది ఇంకా స్పష్టం అవుతుంది. దాన్ని బట్టి ఇంకా 2 విషయాలు ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. అది ఇంకా బాగా క్లుప్తంగా క్షుణ్ణంగా అర్థమవుతుంది. కాబట్టి అట్లా ఆ రకంగా శంకా సమాధానం ఉంటుంది అన్నమాట. దాని అవసరమైన చోట గత సంబంధమైన విషయం ఏదైతుందో అది కూడా ప్రస్తావన ఉంటుంది అన్నమాట. కాబట్టి అట్లాగే ఉంటుందండి. ఎందుకంటే అందరికీ అది మీ నుంచి వచ్చినప్పుడు అది ఇంకా స్పష్టీకరణ బాగా అవుతుంది చెప్పి దాన్ని చెప్పాను. ఓకే, అలాగే ఉంటుందండి. ఒకటైతే మనం ఆదివారం ఎట్లా అనుకున్నాం, ఆదివారం ఎలా నడుస్తుంది అప్పుడు అది చర్చ కూడా మనకు పాఠంలో కూడా శంకా సమానం కూడా అనివార్యం. అది మన అందరికీ ఉపయోగపడుతుంది. శంకా సమానం ఉన్నప్పుడు మనకు విషయ ప్రస్తావన ఇంకా అత్యధికంగా ఎక్కువగా వ్యక్తం అవుతుంది అన్నమాట. దాని గురించి మనం ఆలోచిద్దామండి. అదే విషయ ప్రస్తావన ఉంటుంది, పాఠ సంబంధం ఉంటుంది. ఓకేనా? ఓకే, ధన్యవాదాలు. ఆచార్య శనివారం ధ్యాన క్లాస్ ఉంటుంది కదా ఆచార్య? సరే పెట్టుకుందాండి. ఒకవేళ మీకు అందరికీ అలాగే ఉంటేనా చూద్దాం. ఇలా నేర్చుకుంటూ ఉంటే మీ గురువు దగ్గర నేర్చుకుంటే మనం తప్పులు చేయకుండా ఉంటామని. అలాగే పెట్టుకుందాం అంటే నెక్స్ట్ శనివారం మీరు ఈ రోజు చేయించింది కూడా క్లాస్ పెడతారా ఆచార్య ఇందులో? ఇది వస్తుంది, గ్రూప్ లో వస్తుంది, పంపించేస్తారు. మనకు గ్రూప్ లో పంపిస్తారు చూడండి. ఓకేనా? కృతజ్ఞాచార్య. ఓకే, అస్తు. నమః.
పునర్మిలామः. ఓం నమస్తే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. మీకు కూడాను. మీకు కూడా మహోదయ. ఓం నమస్తే. నమః. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదము.